నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కామర్స్ ఇంకా అకౌంటెన్సీ, సో ఇందులో ఏమేమి ఉంటాయి, సిలబస్ ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ కామర్స్ లో మనకి 10 యూనిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ ఏంటిదంటే ఫైనాన్షియల్ మార్కెట్స్, సెకండ్ యూనిట్ స్టాక్ ఎక్స్చేంజ్, థర్డ్ యూనిట్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఫోర్త్ యూనిట్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఫిఫ్త్ యూనిట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ సెట్టింగ్ అప్ అ బిజినెస్, నెక్స్ట్ సెవెంత్ యూనిట్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇవి మనకి కామర్స్ లో ఉన్న కామర్స్ అంటే అంతా మనకి థియరీ పార్ట్ అన్నమాట. సో థియరీలో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, మనకి 10 యూనిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అకౌంటెన్సీలో, సో అకౌంటెన్సీలో మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 7 యూనిట్స్ ఉన్నాయి. సో 7 యూనిట్స్ లో ఫస్ట్ వన్ ఏంటిది డిప్రిసియేషన్, ఇంకా సెకండ్ యూనిట్ కన్సైన్మెంట్ అకౌంట్స్, థర్డ్ యూనిట్ అకౌంట్స్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ partnership accounts, next fifth admission of a partner, retirement of a partner, next last computerized accounting system. సో ఇక్కడ ఇవి మనకి అకౌంటెన్సీలో ఉన్న మొత్తం ఏవైతే యూనిట్స్ ఉన్నాయో అవి. సో ఫస్ట్ నేను అకౌంటెన్సీ పార్ట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత కామర్స్ చెప్తాను, సో దట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది ప్రాబ్లమ్స్ చెప్పేస్తే ఫస్ట్. సో ఇక్కడ మనకి కామర్స్ లో ఏమేమి ఉన్నాయి ఫస్ట్ అంటే థియరీ సైడ్ ఉన్న లెసన్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, ఫస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్ లో మనకి ఏమేమి ఉన్నాయంటే మీనింగ్ ఇంకా దాని కాన్సెప్ట్, ఈ రెండింటివి మీనింగ్ ఇంకా కాన్సెప్ట్ ఉంది. ప్లస్ మనకి ఏమున్నాయి, ఫైనాన్షియల్ మార్కెట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న మొత్తం ఐటమ్స్ ఏమైతున్నాయి అవి ఉన్నాయి. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటిది, సెకండరీ మార్కెట్ అంటే ఏంటిది, పబ్లిక్ ఇష్యూ అంటే ఏంటిది, ఇంకా లింకేజ్ ఆఫ్ ట్రేడింగ్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్, డెట్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్, ఈక్విటీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, కన్వర్టబుల్స్, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, టైప్స్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్ మీనింగ్ ఉంది, సిగ్నిఫికెన్స్ ఉంది. లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్, ఫంక్షన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ స్టాక్ బ్రోకర్ మీనింగ్, రోల్, నీడ్స్ ఫర్ సర్వీసెస్ ఫర్ స్టాక్ బ్రోకర్. సో ఒక్కొక్క యూనిట్ నేను చెప్పేటప్పుడు ఇందులో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసి చెప్తాను. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ లో ఏముంది మనకి, మీనింగ్, డెఫినేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఉంది, ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంది, క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఉంది, ఈ బ్యాంకింగ్, ఏటీఎం, ఎనీవేర్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, టైప్స్ ఆఫ్ డిపాజిట్స్, కరెంట్, ఎస్డి, ఎఫ్డి, ఆర్డి, టైప్స్ ఆఫ్ లోన్స్, సిసి, ఓడి, టర్మ్ లోన్స్, రీటైల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఎలాంటివి ఉంటాయి, చెక్స్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, పేమెంట్ వాలెట్స్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ది మీనింగ్, డెఫినేషన్, ఫీచర్స్, ప్రిన్సిపల్స్, ఫంక్షన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది, ఇంకా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ గురించి కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఉంది. సో దాని మీనింగ్ ఏంటిది, ఇంకా దాని ఫంక్షన్స్, టైప్స్, క్యారెక్టరిస్టిక్స్, ప్రాసెస్, తర్వాత ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలంగాణ స్టేట్ లో వాళ్ళకి స్టార్ట్అప్స్ కోసము, ఇంకా దాని కాన్సెప్ట్ ఉంది. ఇంకా రిజిస్ట్రేషన్, ఇంకా ప్రీ రిక్విసైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీ రిక్విసైట్స్ అవన్నీ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ లో ఏమున్నాయి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ట్రేడ్ లో టైప్స్ ఉన్నాయి, మీనింగ్ ఉంది, ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు, హోల్సేలర్స్ అంటే, రీటైలర్స్ అంటే, కన్స్యూమర్స్ అంటే ఎవరు, టైప్స్ ఆఫ్ రీటైల్ ట్రేడ్స్ ఏంటివి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటిది, ఇంకా ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటిది, దాని మీనింగ్ ఏంటిది, ఇంపార్టెన్స్ ఏంటిది, స్కోప్ ఏంటిది, ఇంకా బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏంటివి, ప్రొసీజర్స్, ఫార్మాలిటీస్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్, ఇంకా ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ ఏంటివి, ఇవన్నీ ఉన్నాయి మనకు అందులో. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇందులో ఏముంది, దాని మీనింగ్, డెఫినేషన్ ఉంది, ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఇంకా దాని నేచర్ అంటే ఎలా దాన్ని మేనేజ్ చేయబడతామో అది ఉంది, ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి, మీనింగ్స్ ఉన్నాయి, స్టెప్స్ ఏవైతే ఇన్వాల్వ్ ఉంటాయి స్టాఫింగ్ లో అవి ఉంది, ఇంకా మీనింగ్, స్టాఫింగ్ ది మీనింగ్, ది ఇంపార్టెన్స్, ప్రాసెస్, డైరెక్షన్ ది మీనింగ్, ఇంపార్టెన్స్, ప్రాసెస్ ఉంది, కంట్రోలింగ్ ది మీనింగ్, ఇంపార్టెన్స్, ఇంకా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్, నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ అకౌంటెన్సీ సైడ్ డిప్రిసియేషన్ ది మీనింగ్ ఉంది, కాజెస్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, ఇంకా డిప్రిసియేషన్ ప్రాబ్లమ్స్ దేని మీద ఉన్నాయంటే మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఉంది, ఇంకా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఉంది. చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఈ టాపిక్, ఒక వీడియోలో మొత్తం రెండు కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కన్సైన్మెంట్స్ అకౌంట్ చూడాలి. ఇందులో ఏమున్నాయి మనకి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటిది, మీనింగ్ ఏంటిది, డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ ఇంకా సేల్ టర్మినాలజీ యూజ్డ్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్స్ అంటారు. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంకా లాస్ ఆఫ్ స్టాక్ ఉంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొఫార్మా ఇన్వాయిస్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి.
నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది మనకి. ఇది మనం ఇందులో ఏమేమి ఉంటాయంటే మనకి మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, అకౌంటింగ్ రికార్డ్స్ ఏం మెయింటైన్ చేస్తాము, ఇంకా డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ చూడొచ్చు, deferred revenue expenditure, difference between receipts and incomes, difference between payments and expenditure, meaning and accounting treatment of important terms, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంకా ఫైనల్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్స్ తో పాటు ఎలా ప్రిపేర్ చేయాలో చూడొచ్చు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో ఏముంటది మనకి, పార్ట్నర్షిప్ అంటే ఏంటిది, ఇంకా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము, ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్, అడ్మిషన్, రిటైర్మెంట్ వి ఎలా చేస్తాం, ప్రాబ్లమ్స్, ఇంకా డెత్ వి కూడా ఉంటాయి. అవి మాక్సిమం రావు ఎగ్జామ్ లో, బట్ నేను ఒక ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ లో ఏమేమి ఉంటాయంటే మీనింగ్, ఫీచర్స్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఉంటాయి, కంపారిజన్ బిట్వీన్ మాన్యువల్ అండ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అంట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఇందులో మొత్తం థియరీ ఉంటుంది ఈ చాప్టర్ నుంచి, అకౌంటెన్సీ సైడ్ ఉన్నా సరే, బట్ ఒకసారి చదువుకుంటే ఈజీ, ఎందుకంటే కొన్ని టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం అవి అందులో నుంచి వస్తాయి. సో ఇది మనకి సిలబస్. నెక్స్ట్ వీడియోలో నేను అకౌంటెన్సీ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ యూనిట్ డిప్రిసియేషన్ అనేది చాలా జల్దీ అయిపోతుంది, అది ఇంకా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇది మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సిలబస్. నెక్స్ట్ వీడియోలో అకౌంటెన్సీలో ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.